Are you all ready? Yes. So, come on. District Governor Dr. Chandrasekhar Arya garu, dignitaries on and off the dais, fellow colleagues, good evening all. First of all, Arya garu నా మీద నమ్మకంతో తన క్యాబినెట్ లో లైఫ్ విత్ ఐటీ మరియు సిఎస్ఆర్ ఫండ్ రైజింగ్ కమిటీలో నన్ను పెట్టినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, లైఫ్ విత్ ఐటీ అనే ఒక పదవి మాత్రం ఏం కాకుండా నేను గత వారం తనను వెళ్ళి కలిసి ఐటీని సేవను మనం ఎంత ఉపయోగించుకోవచ్చు చెప్పినప్పుడు తను దాని గురించి వివరాలను తెలుసుకొని డిస్ట్రిక్ట్ ఉపయోగపడుతున్నటువంటి భావనతో ఈరోజు లాంచ్ చేద్దామని చెప్పడం జరిగింది. కానీ ఉన్నటువంటి తప్పులకి మొట్టమొదటిగా హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనం ముందుగా డిస్ట్రిక్ట్ యాప్ ఏంటిది, దీనికి ఉన్న ఫ్యూచర్స్ ఏంటి ఆ 5 నిమిషాల్లో మనకి గవర్నర్ గారిని షేర్ చేయబోతున్నారు. సో ఎనీహౌ యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ది ఫ్యూచర్స్ ఆఫ్ ది యాప్. దెన్ బేసిక్గా దానికి ఉన్న ఫ్యూచర్స్ ఏంటి, వేరే రకంగా ఉపయోగపడతాయని మాత్రం చెప్పబోతున్నారు. ఈరోజు టెక్నాలజీ మనకి అదే టైంలో పోస్ట్ కమ్యూనికేషన్ కావచ్చు, ఎస్ఎంఎస్ కావచ్చు, యూజ్ చేసే టైంలో ఈరోజు మనము అటాచ్మెంట్స్ పంపిస్తున్నటువంటి వాట్సాప్ కావచ్చు, ఇవన్నీ మనం యూజ్ చేస్తున్నాం. సడన్గా ఇంతకుముందు మనం బ్యాంక్ లైన్ కనెక్షన్ వేసి చేసే క్యాష్ ట్రాన్సాక్షన్ మొదలు పెడితే ఈరోజు ఏటీఎం నుండి మనం డ్రా చేసే రోజు చూసాము. ఈరోజు యూపీఐ పేమెంట్ ద్వారా మనం ఉన్న చోట ట్రాన్స్ఫర్ చేయగలుగుతున్నాం. సో టెక్నాలజీ మన జీవితంలో భాగమైపోయింది. ఒక చిన్న విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నాను. మన డిస్ట్రిక్ట్ ఇండియాలో 12 సంవత్సరాల క్రితమే ఒక ప్రయత్నం చేసింది. 2012-13 సంవత్సరంలో రాజరెడ్డి గారు గవర్నర్ గారు ఉన్నప్పుడు క్యాబినెట్ సెక్రటరీగా కిరణ్ కుమార్ గారు, వెంకటరెడ్డి గారు ఉన్న టైంలోనే డీజీస్ ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నానికి మరొక వారు చంద్రశేఖర్ ఆర్య గారు చేస్తున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, డీజీస్ ఆర్ వెరీ గుడ్ టు టేక్ అనేక ప్రయోగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది మెంబర్స్ అండ్ లీడర్స్. మనం కనుక దాన్ని వినియోగించుకోగలిగితే డిస్ట్రిక్ట్ ఇస్ గోయింగ్ టు డూ లాట్ మోర్ థింగ్స్ ఫర్ డిస్ట్రిక్ట్ అనేది తెలియజేస్తున్నాం. దీంట్లో మొట్టమొదటిగా మనం లాగిన్ అయిన తర్వాత మెంబర్ ప్రొఫైల్ అంతా అప్డేట్ చేసుకోవచ్చు. వాట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ దిస్? మనం డైరెక్ట్గా చూస్తున్నాము, దాంట్లో ఇన్ఫర్మేషన్ మనం రిలీజ్ అయింది కాబట్టి కొత్త మెంబర్స్ మనం జాయిన్ చేసినా కూడా ఆ ఇన్ఫర్మేషన్ ప్రింటెడ్ షోలో మనం నమోదు చేసే అవకాశం లేదు. అండ్ ఏకంగా నేను కూడా వెంకటేశ్వర గారు రెగ్యులర్గా చేశాను. అండ్ ప్రెసిడెంట్గా చేసినప్పుడు కొన్ని ఎక్స్పీరియన్సెస్ నాకు ఉన్నాయి. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ ఈరోజు కూడా ప్రెసిడెంట్స్ కావచ్చు, ఎడిటర్స్ కావచ్చు, కన్నబాయి కావచ్చు, వీళ్ళందరూ కష్టపడుతున్నారు ఏంటి డిస్ట్రిక్ట్ డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయడం కోసం. కానీ మెనీ రీజన్స్ అలా మొబైల్ ఫోటోగ్రాఫ్ తప్పడా కూడా దాన్ని సరి చేసుకునే అవకాశం లేదు. ఇక్కడ మనకి ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా కూడా కరెక్ట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దీని ద్వారా రానున్న రోజుల్లో డిస్ట్రిక్ట్ డైరెక్టర్స్ అనేది మన ఇయర్ స్టార్టింగ్లోనే ఐపీఎస్లో పబ్లిష్ చేసే అవకాశాలు ఉన్నాయి. రెండవది వచ్చేసి మన యాక్టివిటీస్ పరంగా ఒకప్పుడు వాట్సాప్ అనేది వచ్చినప్పుడు సరే కొత్తగా అన్ని ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ మనం చేస్తుండేది. ఆ తర్వాత గుడ్ మార్నింగ్ ఇంపార్టెంట్ మెసేజ్ తోటి వాటి ప్రయాణం తగ్గిపోయింది. ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఉన్నట్టయితే 10 రకాల మెసేజ్ అలా వస్తున్నాయి. చాలా సందర్భాల్లో ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ యాప్ అంతా కూడా అంటే క్లబ్ మేనేజర్ అంటే క్లబ్లో ఉన్న అధ్యక్షుడు కావచ్చు, తను అపాయింట్ చేసిన వ్యక్తి కావచ్చు, తను మాత్రం తన యాక్టివిటీస్ అప్డేట్ చేసే అవకాశం ఉంటున్నారు. అదేవిధంగా డిస్ట్రిక్ట్ నుండి ఎవరైతే అథారిటీ అపాయింట్ చేస్తారో వారు డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ అండ్ ఈవెంట్స్ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయడం మూలాన
దీనికి అన్నెసరీ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం లేదు. సో క్లబ్ పరంగా కానీ డిస్ట్రిక్ట్ పరంగా కానీ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనకి అప్డేటెడ్గా ఉంటుంది అనేది దీంట్లో ముఖ్యమైన ఫ్యూచర్. ఇది పోను జన్మదినాలు వివాహాలు యాక్చువల్గా మన మెంబర్స్ మన జన్మ కాకుండా 2500 మంది డిస్ట్రిక్ట్లో ఉన్నారు. సో యాక్టివ్ మెంబర్స్ ఎక్కడైనా అవకాశం అయినా కూడా ఆ సబ్జెక్ట్ మనం 2 అవకాశాలు ఉంటాయి మన జీవితం. బర్త్డే అండ్ మ్యారేజ్ మనం విష్ చేయడం కానీ ఆ పర్పస్ ప్రివిలేజ్ వాళ్ళని రీచ్ చేయడం చేసినట్టయితే మనం ఏదైతే 10 సంవత్సరం మన సభ్యత్వం కోసం ఇబ్బంది పడుతున్నామో తను ఇంటర్ ఇస్తారని నా అభిప్రాయం. సో బర్త్డేస్ మ్యారేజ్ కూడా దీంట్లో మనకి ఏదో లెవెల్ లేదు మన ఇన్ఫర్మేషన్ జరగదు ఉంటుంది. అపార్ట్ ఆఫ్ దిస్ సార్ మిగతా ఫీల్డ్స్ మన యాప్ చూద్దాము. ముఖ్యంగా ఈరోజు బిజినెస్ కోసం అని చెప్పేసి నెట్వర్కింగ్ కానీ బిజినెస్ ప్రమోషన్ అయితే మాట్లాడుతున్నారు. ఆ ఫ్యూచర్ని కూడా దీంట్లో బిజినెస్ లైఫ్ ఫ్యూచర్ దీంట్లో ఉంది. సో ఇవన్నీ కూడా ఈరోజు టెక్నాలజీ మనకు దూరం కాదు. ఒకప్పుడు నేను 10 పేరుతో మాట్లాడినప్పుడు ఇదంతా అద్భుత జరగాల. ఇప్పుడు ప్లాట్ఫామ్ ఆలోచన చేశారు, డిజిటల్ ట్రాన్సాక్షన్ ఆలోచన చేశారు. కానీ ఈరోజు ప్రతి సభ్యులు మనం ఇక్కడ డీటెయిల్స్ మన సభ్యులు టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. వాళ్ళందరి వరకు తీసుకెళ్ళాల్సిన మాట మనకు రిలేట్ చేసుకుంటూ నెక్స్ట్ 2-3 నిమిషాలు మనం ప్రొఫైల్స్ అప్డేట్ చేసుకోవచ్చు. అవకాశం మీరు లింక్ షేర్ చేసిన తర్వాత లేదంటే మీరు టైం చేయండి అప్రోచ్ కావచ్చు. లింక్ అందరికీ షేర్ చేయడం జరిగింది. తర్వాత స్టెప్స్ అన్ని కూడా మేము మీకు చెప్తుంటాము. అందులో కూడా మీకు డైరెక్ట్గా డెమో అవుతుంది. అన్ని యాప్స్ లాగానే ఈ యాప్ కూడా చాలా ఇన్ఫర్మేషన్ మనం పెట్టుకోవచ్చు, చాలా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అందులో నుంచి. సో అందరూ కూడా లింక్ ఓపెన్ చేసి చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. షేర్ చేయండి. ఓకే, లింక్ ఆల్రెడీ షేర్ చేశారు. ఆ లింక్ని క్లిక్ చేసేసి మీరు పాకెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేదు ఈజీ థ్యాంక్ యూ అండి. ఎల్బిఎన్ కూడా ఫస్ట్ చాప్టర్ మనం మొత్తం మల్టిపుల్లో మనమే స్టార్ట్ చేసాము. దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. ఎల్బిఎన్ గురించి ఇప్పుడు లేదు కానీ ఎల్బిఎన్ ఇస్తే ఎల్బిఎన్ గురించి కూడా మనం ముందుకు వెళ్ళాము. ఆల్రెడీ లిస్టింగ్ ఆఫ్ 550 మెంబర్స్ అయింది. అది వెరీ ఇంపార్టెంట్. అండ్ దయచేసి యాప్ని యూజ్ చేసుకోవాలని కోరుతున్నాను. అందులో ఏది డౌట్స్ ఉన్నా కూడా మీరు రణదీప్ కానీ సుధాకర్ రెడ్డి గారిని కానీ అడిగితే మేము గైడ్ ఉంటాము. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఈ నెల 23వ తేదీన మనం